గవర్నమెంట్ సర్వెంట్ ఆఫీస్కి వచ్చేది సోషల్ మీడియాలో సేద తీరడానికా? మంత్రిత్వ శాఖల అధికారులు ఉన్నది టైం పాస్ చేయడానికా? ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పర్సనల్ ఫోటోలు షేర్ చేస్తే ఏంటర్థం? సచివాలయం వేదికగానే కొంతమంది సిబ్బంది సిల్లీ పనులు చేస్తుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్టు? పరిపాలన ప్రధాన కార్య కేంద్రంలోనే చిల్లర వేషాలు వేస్తుంటే రాష్ట్రం పరువు ఏమైపోవాలి? ఇదెక్కడి నిర్లక్ష్యం? ఇదెక్కడి దిక్కుమాలిన ప్రజాపాలన? ప్రజాపాలన మాంచి నిద్రమత్తులో జోగుతోంది. పాలనంతా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా బద్ధకంగా తయారైంది. ప్రజా సమస్యలను వినే నాథుడు లేడు. జనం గోడు పట్టించుకునే పాలకుడు లేడు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? సగం సర్కార్ అమెరికాలో విహరిస్తుంటే బాసులు లేరు కాబట్టి ఇక్కడున్న అధికార గణం ఎంచక్కా ఎంజాయ్ చేస్తుంది. మంత్రుల పేషీ నుంచి అధికారుల దాకా టైంపాస్ వర్క్ కల్చరే నడుస్తోంది. సమస్యలపై ఒక రివ్యూ లేదు. జనానికి 4 మంచి పనులు చేసి పెడదామన్నా సోయి లేదు. ఒక మంచి సంక్షేమ పథకానికి రూపకల్పన చేద్దామన్న విజన్ లేదు. పనంతా పక్కన పెట్టి అధికారులు, సిబ్బంది సోషల్ మీడియాలో కాలం వెల్లతీస్తున్నారు. ఉద్దెర ముచ్చట్లతో వర్కింగ్ అవర్స్ ని మమా అనిపిస్తున్నారు. 10 to 6 జాబ్ సోషల్ మీడియాకే సరిపోతుంది పాపం. చల్లని ఏసీ రూముల్లో గిర్రున తిరిగే కుర్చీల్లో కూర్చుని అరచేతిలో సెల్ ఫోన్ పట్టుకొని కళ్ళు మొత్తం మొబైల్ తెరకు అప్పగించి ప్రభుత్వ అధికారులు సోషల్ మీడియాను ఉద్ధరించే పనిలో తల మునకలై ఉన్నారు. ఏకంగా ప్రభుత్వ అఫీషియల్ వెబ్సైట్లలో ఐక్యూ క్వశ్చన్స్ కు ఆన్సర్లు ఇస్తూ మస్తు టైంపాస్ చేస్తున్నారు. ఒక పేరడీ అకౌంట్లో $2.5 లక్షల ప్రైజ్ మనీ అని పెడితే అది మోసమని బచ్చాగాడు కూడా చెప్తాడు. కానీ అలాంటి వాటిని అరికట్టాల్సింది పోయి వాటికి రెస్పాండ్ అయ్యి ఆన్సర్ చేయడం ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు ఆ మాత్రం సోయి ఉండాలి కదా. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి నుంచి ఉద్యోగి దాకా ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడనటానికి ఇంతకన్నా వేరే ఎగ్జాంపుల్ కావాలా? సీఎంపీఆర్ఓ అంటే ఎలా ఉండాలి? ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం క్షణాల్లో ప్రజలకు చేరవేయాలి. అన్ని శాఖల సమాచారం పబ్లిక్ డొమైన్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యకలాపాలను అనునిత్యం ప్రజల ముందుంచాలి. కానీ మన సీఎంపీఆర్ఓ అయోధ్యారెడ్డి ఏం చేస్తున్నారో తెలుసా? తీరిగ్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేసి లైకులు కొడుతున్నారు. పనికిరాని డేటా షేర్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. కామెంట్లతో తీరిక లేకుండా గడుపుతున్నారు. సోషల్ మీడియా వెబ్సైట్లలోని పజిల్స్ కు ఆన్సర్స్ చేస్తూ యమా బిజీగా ఉన్నారు సీఎంపీఆర్ఓ అయోధ్యారెడ్డి. పోనీ ఆయనిచ్చే ఆన్సర్లైనా రైటా అంటే అన్నీ శుద్ధ తప్పులే. ఒకవైపు రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్లైన్లో అమాయకుల దగ్గర అందిన కాడికి దోచుకుపోతున్నారు. ఇవేవి మన సైబర్ పోలీసులకు అవసరం లేదు. జనం ఏమైపోయినా పర్లేదు. సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు సోషల్ మీడియాలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఏసీ రూముల్లో చెమట ధారపోస్తున్నారు. ఎలన్ మస్క్ పేరడీ అకౌంట్లో ఎవరో అనామకుడు పోస్ట్ పెడితే ఆ ఫోటోలకు సైబర్ పోలీసులు ఓపిగ్గా సమాధానాలిస్తున్నారంటే వాళ్ళెంత ఖాళీగా ఉన్నారో తెలిసిపోతుంది. ఇవేంటో చెప్పుకోండి చూద్దామని ఒక పనిలేనివాడు ప్రశ్న అడిగితే ఇవి బెండకాయలు అని ఆన్సర్ చేశారు అంతకన్నా పనిలేని మన సైబర్ పోలీసులు. ఒకవైపు సైబర్ నేరాలు జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే వాటిని సాల్వ్ చేయటం మానేసి సైబర్ పోలీసులు సోషల్ మీడియాలో బిజీగా ఉన్నారు. రాష్ట్రం ఒకవైపు వైరల్ ఫీవర్లతో అల్లాడిపోతోంది. ప్రజారోగ్యం ఐసీయూలో మినుకుమంటుంటే వైద్యారోగ్య శాఖ సిబ్బంది మాత్రం పని వదిలేసి కాలక్షేపం చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి కార్యాలయంలోని అఫీషియల్ వెబ్సైట్ నిర్వాహకులు పజిల్స్ సాల్వ్ చేసుకుంటూ కూర్చున్నారు. ఐక్యూ క్వశ్చన్స్ కు ఓపిక తెచ్చుకొని మరీ జవాబులు ఇస్తున్నారు. డెంగీ, వైరల్ ఫీవర్, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సింది పోయి
సోషల్ మీడియాలో లైక్, షేర్, కామెంట్లతో టైం పాస్ చేస్తున్నారు వైద్యారోగ్య శాఖ సిబ్బంది. ఇలా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎవరికి తోచిన విధంగా వారు సోషల్ మీడియాలో సేద తీరుతున్నారు. అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పర్సనల్ ఫోటోలు షేర్ చేస్తుంటే దానికి ఏకంగా సెక్రటేరియట్ నే వేదికగా వాడుకుంటుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? పాలనకు ప్రధాన కేంద్రమైన సచివాలయంలోనే ఇలాంటి సిల్లీ పనులు చేస్తుంటే రాష్ట్రం పరువు ఏం కావాలి? అఫీషియల్ వెబ్సైట్లలో ఇవేం చిల్లర పనులని నెటిజన్ల నుంచి వరుస సెటైర్లు వేస్తుండటంతో వెంటనే ఆయా శాఖల వారు భుజాలు తడుముకున్నారు. ఆఘమేఘాల మీద ఆ పోస్టులను డిలీట్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్లంటే అందరికీ సమాచారం అందించేలా ఉండాలి. కానీ కాంగ్రెస్ పాలనలో ఇంత చులకన చేస్తారా అంటూ జనం మండిపడుతున్నారు.